నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ. ఒక టీజీపీఎస్సీని కోర్టు నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ అంటే మీరు అర్థం చేసుకునే తర్వాత ఎంత దారుణంగా జరిగి ఉంటుంది. ఇంత దారుణమైన మాట కోర్టులు అన్నాయి. ఒక టీజీపీఎస్ రాజ్యాంగబద్ధమైన సంస్థ పైన ఇట్లా మాటలు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థ పైన ఇంత అన్నదంటే ఏదో జరిగి ఉంటుంది కదా, ఏదో జరిగి ఉంటుంది. మా అనుమానాలని నివృత్తి చేస్తూ మీరు మెయిన్స్ని రీమెయిన్స్ చేస్తారా, లేదా 8 నెలల లోపల రీమెయిన్స్ అన్న పెట్టండి, అది లేకపోతే రీవాల్యుయేషన్ అనేది చేయండి. రీవాల్యుయేషన్ అనేది టెక్నికల్గా పాసిబుల్ కాదు. మేమేం డిమాండ్ చేస్తున్నాం ఈరోజు, మేమేం డిమాండ్ చేస్తున్నాం, రీమెయిన్స్ కాదు, రీమెయిన్స్ కాదు, జీవో 29 ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల రాజ్యాంగపరమైన హక్కులను ఉల్లంఘిస్తున్నటువంటి ఈ జీవో 29 రద్దు చేసి మళ్ళీ రీప్రిలిమ్స్ నిర్వహించండి. మీరు రీప్రిలిమ్స్ మీరు బేసేజాలకు పోయి డివిజన్ బెంచ్ పోవద్దు. ఈరోజు డివిజన్ బెంచ్లో కేసు వాదనలు నడుస్తూ ఉంటాయి, ఈరోజు వస్తుంది. అంటే బేసేజాలకు ఎవరి మీద బేసేజాలకు పోతున్నది ప్రభుత్వం? నిరుద్యోగుల మీద బేసేజాలకు పోతున్నాయి. పేద పిల్లలం మేము, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే దాదాపు 90% ఉంటారు. మేము ఆ పేద పిల్లలకు మా పేద పిల్లల మీద మీ ప్రతాపం ఏంటి? దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దయచేసి ప్రభుత్వాన్ని కానీ మంత్రులను కానీ మేము రిక్వెస్ట్ చేసినాం. ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేసినాం, ఇంకా ప్రేయర్లు పిటిషన్లు కూడా ఇచ్చినాం, ప్రేయర్లు కూడా అయిపోయినాయి. మధ్యన ఉస్మానియా యూనివర్సిటీ కూడా వచ్చి గతంలో కాకుండా నేను విద్యార్థులను కడుపులో పెట్టుకొని చూసుకుంటా, కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా అనే ముచ్చట కూడా చెప్పినట్టు చెప్పడంలో బాగుంది తాత. మీడియా ఉంటుంది తాత, సీఎం కాబట్టి మీడియా ఉంటుంది, చెప్పడంలో బాగుంటాయి. గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు పడేటోళ్ళకు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి నిజాలు తెలుస్తాయి తాత. ఇప్పుడు ఆ అంశం పైన మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం మాకు తెలుసు. ఊరికి చెప్తాం మేము ఏమంటాం, దానికి కౌంటర్గా నిరుద్యోగులు మేము అప్పుడు చిక్కడపల్లి నీ ఉద్యోగం కోసం ఇప్పుడు ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినావు, నీకు ఉద్యోగం ఇచ్చినాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు నీ కార్యకర్తల ఉద్యోగం కోసం పోయినావు. నీ కార్యకర్తల ఉద్యోగం అంటే ఏంది? స్థానిక సంస్థల్లో ఎన్నికల కోసం పోయినావు. విద్యార్థులందరూ నా పక్షంలో ఉన్నారు, నిరుద్యోగులందరూ నా పక్షంలో ఉన్నారని చెప్పుకోవడానికి పోయినావు అని మేము అంటాం. నువ్వు ఆ రోజు ఇక్కడ వచ్చినావు, ఈ రోజు అక్కడ పోయినావు. మేము ఏం చెప్తున్నాం తాత అంటే, ఇప్పుడు ఊళ్ళల్లో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు ఉంటారు. ఆ ఊళ్ళో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు మాకన్నా చదువుకున్నాడు అయితే కాకుంటాడు, మీకు తెలుసు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నిరుద్యోగి కూడా పోటీ చేస్తాం. అట్లానే ఇది వదిలేదు లేదు. ఈ మోసాన్ని ఎండగట్టడంలో భాగంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తాం తాత. పోటీ చేస్తాం. జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా మా బలం మీద యాపాటి లేదు. నిరుద్యోగుల పక్షాన స్వతంత్ర అభ్యర్థి చేస్తాం తాత. అయితే ఆయన నామినేషన్ నాడు మొత్తం గుంపే కదులుతుందిగా మీరు కథ. 50 మంది వస్తారు, సుమారు ఒక 10,000 మంది వస్తారు. ఆ రోజు ర్యాలీగా వచ్చి మేము వేస్తాము. దానికి ఒక పెద్ద ప్లాన్ జరుగుతుంది. దాన్ని చిన్న సన్నగా లేదుగా కథ. ఎందుకు తాత అంటే అభ్యర్థిని ఇంకా మేము అందరం కలిసి ప్రకటిస్తాం. ఇప్పుడే ఈడికి వచ్చి ప్రకటిస్తాం. కానీ అదేనా ఏఎన్ఎన్ ముందుకు వచ్చి ఆ రోజు మీద నిలబడి ప్రకటిస్తాం. మీ కెమెరాల ముందే ప్రకటిస్తాం. ఫస్ట్ ఆ అవకాశం మీకు ఇస్తాం తాత. కానీ మీరు మా వెనక నిలబడాలి. ఓ పిల్లగా, ఇప్పుడు ప్రజలే మా కుటుంబము, ప్రజలే మా చూస్తున్నారు. ఎన్ని సమస్యలు కాలిపోతున్నా, ఎంతమంది కాలిపోతున్నా నేను పక్కా, ఎందుకంటే మీకు న్యాయం జరగాలంటున్నాను నేను. అంతేనా కాదా? మీ పెద్ద మనిషి అన్న మాటలే మనం గుర్తు చేస్తున్నాం, అంతేగా మనం కొత్తగా అయితే ఏమంటలేదు. అయ్యా నీకు పాప అది పడుతున్నాం, ఏం చేస్తావో సారు, జర్ర మా జీవితాలలో వెలుగులు నింపే బాధ్యత నీ మీదనే ఉంది. పద్ధతి పట్టే పోయింది అనుకుందాం, వద్దు. ఎందుకంటే అడుక్కునే పని లేదు. ఇప్పుడు సరే ఆయన నోట అన్నాడు, గుర్తు చేస్తున్నాం సార్. అది మళ్ళీ ఒక నాడు అడుగు మాకు భారత రాజ్యాంగం చెప్పింది, భారత రాజకీయాలు చెప్పినాయి. భారత రాజ్యాంగం చదివిన వాళ్ళం, భారత రాజకీయాలు చదివినాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారతదేశ సామాజిక వ్యవస్థ చదివినాం. తెలంగాణ యొక్క ముఖ చిత్రం ఎట్లా ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ ఎట్లా ఉంటుంది, తెలంగాణ చరిత్ర ఎటువంటిది, తెలంగాణ చరిత్రలో మా తాతలు చేసిన త్యాగం ఎటువంటిది, మా తండ్రులు చేసిన త్యాగం ఎటువంటిది, తెలంగాణ ఉద్యమంలో మేము చేసినటువంటి త్యాగం ఎటువంటిది అనేది మాకు తెలుసు. ఆ తెలంగాణ చరిత్ర ఎటువంటిది, తెలంగాణ సంస్కృతి ఎటువంటిది, తెలంగాణ సాంప్రదాయం ఎటువంటిది అనేది మాకు తెలుసు. మేము పోరాట తత్వంలో ఉన్నటువంటి వ్యక్తులం. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మా తాతోళ్ళు అంటే మీరు దొరలకు వ్యతిరేకంగా పోరాడు, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడు. మరి మీ పోరాటాన్ని పునిగిపుచ్చుకున్న మేమెందుకు ఒకరికి నమస్కారం పెట్టి అడగాలి? బరాబరి మా హక్కు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారనేది మీరు చెప్పిన మాట. మీరు చెప్పిన మాటను మీరు నిలబెట్టుకోవాలి, మీరు అడగాలి. మేము అడుగుతాం కూడా. ఎట్టి పరిస్థితుల్లో పోరాటమే చేస్తాం తప్ప అడుగుకునేది లేదు తాత. ఆ పిల్లగానికి సరే ఎట్లా సంగతి పిల్లగా దామోదరెడ్డి. మరి ఇప్పుడు కథ కిందాకు వచ్చింది, ఇప్పుడు ఇప్పి ఇడమర్చి పూసకొచ్చినట్టుగా చెప్పుకొచ్చిర్రు, అందరు వింటుర్రు, జనాలు కూడా వింటుర్రు. మరి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళు కూడా వింటుర్రు. మరి అసలు ఏంది
మరి